ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. ప్రతి మనిషికి అదృష్ట యోగము అనేది ఒకటి ఉంటుందండి. ధనయోగము, అదృష్ట యోగము అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఒక్కొక్కరికి వివాహం అయిన తర్వాత అదృష్ట యోగం ఉంటుంది, ఒకళ్ళకి సంతానం కలిగాక అదృష్ట యోగం ఉంటుంది, ఇంకొకళ్ళకి ఇల్లు కట్టాక అదృష్ట యోగం ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక అదృష్ట యోగం అనేది ఉంటుంది. మీరు కొనేటువంటి వాహన విషయంలో కూడా అదృష్ట యోగం ఉంటుంది. ఇట్లా ఈ అదృష్ట యోగం అనేటువంటిది ప్రతి మనిషికి ఉంటుంది. అది ప్రాప్తించటానికి మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. మీ జాతకంలో 2వ స్థానమే అదృష్ట యోగం, 5వ స్థానం లక్ష్మీ యోగం. ఇది కృతజన్మలో ఉంటే వస్తుంది. కానీ 9వ స్థానం ఇది మీరు కష్టపడితే వస్తుంది. 2వ స్థానం ఇది మీ జాతకరీత్యా మీరు చేసుకోగలిగేటువంటి శక్తిని బట్టి ఏర్పడుతుంది. ఈ 2వ స్థానం అనేటువంటిది మీకు అదృష్టాన్ని ప్రాప్తిస్తుంది. అంటే మీరు చేసుకుని మీ జీవితాన్ని మార్చుకొని మీరు అదృష్టాన్ని పొందగలిగే రాత ఈ 2వ స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ ప్రతిరోజు కూడా కూలి పని చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా రూపాయి చూడని రోజంటూ ఉండదు. ప్రతి వ్యక్తి రూపాయి చూస్తాడు. ప్రతి వ్యక్తి ధనాన్ని ప్రతిరోజు కూడా సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తులకి ధనం ఏ రూపేణ వస్తుంది అనేది నికరంగా చూసుకుంటే ఈ 2వ స్థానాధిపతిని బట్టే ఏర్పడుతుంది. ఉదాహరణకి 2వ స్థానం ఎట్లా అవుతుంది అని అంటే, మేషలగ్నానికి 2వ స్థానం శుక్రుడు, వృషభ లగ్నానికి 2వ స్థానం బుధుడు, మిథున లగ్నానికి 2వ స్థానం చంద్రుడు, కర్కాటక లగ్నానికి 2వ స్థానం సూర్యుడు, సింహ లగ్నానికి 2వ స్థానం బుధుడు, కన్య లగ్నానికి 2వ స్థానం శుక్రుడు, మళ్ళీ తులా లగ్నానికి 2వ స్థానం కుజుడు, వృశ్చిక లగ్నానికి 2వ స్థానం గురువు, ధనుసు లగ్నానికి 2వ స్థానం శని, మకర లగ్నానికి 2వ స్థానం శనిదేవుడు, కుంభలగ్నానికి 2వ స్థానం మళ్ళా గురువు, అట్లాగే మీన లగ్నానికి 2వ స్థానం కుజుడు. ఇట్లా మీకు 2వ స్థానాధిపతి అయినటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహ ఆరాధన చేస్తూ, ఆ గ్రహ జపం చేస్తూ, ఆ గ్రహ మంత్రం చేస్తూ, ఆ గ్రహ అధిదేవతామూర్తిని పూజిస్తూ మీరు చేసేటువంటివి లాభించాలి, మీ కష్టానికి ఫలితం దక్కాలి అని అంటే ఈ విధమైన 2వ స్థానానికి అధిపతి ఎవరో ఆయా అధిపతి దేవతామూర్తుల ఆరాధన చెయ్యాలి. ఉదాహరణకి ఏమి అని అంటే, సూర్యుడు మీకు అధిపతి అయి ఉంటే సప్తమి రోజున ఆరాధన చేయాలి. ప్రతి సప్తమి కూడా నియమనిష్టలతో ఉండి సూర్యభగవాన్ని ఆరాధిస్తే మీకు అది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. మీరు చేస్తున్న పనులు కలిసి వస్తాయి, ధనపరంగా లోటు లేకుండా జీవితం సాగుతుంది. అట్లాగే చంద్రుడు మీకు ధనాధిపతి అయి ఉంటే అష్టమి రోజున చంద్రునికి నియమానుసారంగా పూజాదులు చేసుకోవటం, చంద్రారాధన చేయటం. ఇక్కడ ఆరాధన అని అంటే ముఖ్యమైన విషయం ఏమి అని అంటే, ఆ రోజున దేవాలయానికి వెళ్ళటం, నమస్కారం చేసుకోవటం, పవిత్రంగా ఉండటం, నూతన వస్త్రాలు ధరించటం, లేదా మలిన వస్త్రాలు తీసి ఉతికిన వస్త్రాలు ధరించటం, ఇట్లాంటివి. అదే కుజుడు గనక మీకు యోగకారకుడు అయ్యుండి ధనాన్ని ఇచ్చేవాడు అయ్యుంటే షష్ఠి రోజు, చంద్రుడికి అష్టమి, కుజుడికి షష్ఠి, షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం, సూర్యుడికి చంద్రుడికి కూడా శివారాధన చెయ్యొచ్చు. అట్లాగే బుధుడిని ఆరాధించేటప్పుడు ఏ విధంగా చేస్తే మంచిది అని అంటే, విద్య అనే నెలలో 2 సార్లు వస్తుంది. ఈ విద్య రోజున బుధుడిని ఆరాధించినట్లయితే బుధగ్రహ అధిదేవతామూర్తిని లేదా బుధగ్రహ కవచం అని ఉంటుంది. ఏ దేవతకైనా కవచం అనేటువంటిది చేస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే గురువు ఏకాదశి, ప్రతి నెలలోనూ ఏకాదశి 2 సార్లు వస్తుంది. గురుమూర్తిని ఆరాధించినట్లయితే ఏకాదశి రోజున మీ గురువు ధనాధిపతి అయి ఉంటే విపరీత ధనయోగాలు కలుగుతాయి. అదే శుక్రుడు మీకు ధనాధిపతి అయి ఉన్నాడు, శుక్రుడు ధనయోగాన్ని ఇస్తున్నాడు అనుకుంటే ఈ శుక్రుడికి పంచమి రోజున శుక్రారాధన చేసినట్లయితే, శుక్రగ్రహ జపం చేసినట్లయితే, శుక్రగ్రహ మంత్రం చదివినట్లయితే మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. అదే శని భగవాన్ని ఆరాధించుటకైతే
త్రయోదశి, నెలలో 2 సార్లు వస్తుంది త్రయోదశి. ఈ త్రయోదశి రోజున శని భగవాన్ని ఆరాధించండి, మరింత సత్ఫలితాలు కలుగుతాయి. అట్లాగే రాహుకైనా రాహు స్థానంలో ఉంటే, కేతువు స్థానంలో ఉంటే, రాహుకైతే శనివారం, కేతువుకైతే మంగళవారం. ఈ విధమైన నియమాలు ఆచరిస్తూ ముందుకెళ్ళినట్లయితే ఆర్థికంగా గొప్పగా సంపాదిస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.